పరిరక్షిస్తూ ఆలయాల అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆలయంలో సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా భక్తులకు దర్శనం కల్పించి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, సభ్యులుగా లావణ్య, శివకుమార్, శ్యామల, మురుగేష్, మాధవి, సురేష్, రాజేష్, ఇన్బావలి, అలాగే కూటమి నాయకులు మేయర్ అముద్యుడ, చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజనసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, వెంకటేష్ యాదవ్, పచ్చప్ప, లీలావతి, జనసేన నాయకులు కవిత పాల్గొన్నారు. व्यापार धन प्राप्तम देवदोष पितृदोष नागदोष नवग्रह नक्षत्र दोष वारार्थम सर्वाभीष्टफलदर्थम कामाभ्युगास्मित अगस्तीश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्तम अस्य देवदेवस्य देवता सार्वभौमस्य अखिलांडकोटि ब्रह्मांड नायकस्य सृष्टि स्थिति संहार तिरोभाव अनुग्रहस्य पंचकृत पारायणस्य कामाभ्युगास्मित नूतन धर्मकर्ता पदवी प्रमाण स्वीकार काले परमेश्वर पूजांच నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలోనే ఇక్కడ ఈశ్వరుని ఆలయంలో చైర్మన్ మరియు బోర్డు మెంబర్స్ అందరూ ఈ దేవస్థానానికి సంబంధించిన మెంబర్స్ మరియు నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్ అయిన చైర్మన్కి, బోర్డు మెంబర్లకు ఏం తెలియజేస్తానంటే, నా తరపున దేవాలయాల అభివృద్ధిలో మన ప్రభుత్వం టీటీడీ నుండి కూడా అనేక చిన్న దేవాలయాల అభివృద్ధి కోసం ఒక మంచి స్కీమ్ని తీసుకొని వచ్చింది. ఆ స్కీమ్ ద్వారా ఇంకా అనేక దేవాలయాలు ఎక్కడైతే ఆగిపోయినాయి కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ కాలనీలో గుళ్ళు నిర్మాణానికి కావచ్చు, లేదా కొత్త నిర్మాణానికి కావచ్చు, దాదాపు ప్రభుత్వం ఎన్నో కోట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది త్రూ టీటీడీ ద్వారా. కాబట్టి మన సంస్కృతిని, ఆలయాల అంటే పవిత్రతని కాపాడే విధంగా ఈ చైర్మన్ గారు మరియు బోర్డు మెంబర్లందరూ కూడా కృషి చేస్తారని, ఇందులో మా కూటమి ప్రభుత్వం సమానంగా అన్ని టీడీపీ, జనసేన, బీజేపీకి కూడా లీడర్లు కావచ్చు, చైర్మన్ పదవులు కావచ్చు ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వానికి మచ్చ లేకుండా ఆలయ అభివృద్ధిలో మీరందరూ నిస్వార్థంగా పనిచేయాలని ఆ స్వామి వారి దగ్గర కోరుకుంటూ, నేను కూడా మిమ్మల్ని అలా మంచి పనులు చేస్తారని భావించి మీ అందరికి కూడా పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ఈ దేవాలయ చైర్మన్కి, బోర్డు మెంబర్స్ అందరికీ కూడా.